ఏంటి సువి ఆలోచిస్తున్నావు? ఈ ఫోటోలో ఉన్నామని కలవాలని ఉందన్నయ్య. ఎందుకు కలవాలనుకుంటున్నావు సువిక్ష? మామూలుగా కలుస్తా అమ్మా, అంతే. అవసరం లేదు. ఏం రానని ఫోటో పడేయమన్నాను, పడేలేదా? సువి కావాలంటే ఇచ్చానమ్మా. ఏం సువిక్ష, నీకు ఆ ఫోటో అంత ఇంపార్టెంట్ అయిపోయిందా? నేను పాడేయమన్నా ఇప్పించుకున్నావు. ఎక్కడతా ఏంటమ్మా అలా పడేసా? ఆమె మాకు చాలా సతాయించింది, అందుకే ఆమె ఫోటో ఉండకూడదని పాడేశా. అవునా అమ్మా, నిన్ను బాధ పెట్టినందుకు సారీ అమ్మా. నన్ను క్షమించి దేవుడా. తల్లి బిడ్డలను వేరు చేసినందుకు సువిక్షను కలవనిస్తే తన అమ్మ ప్రేమని తెలుసుకున్నా ఎక్కడ దూరం అవుతుందో అని అందుకే ఇలా చేశా. ఏమ్మా సువిక్ష దొరికిందా? లేదత్తమ్మా, సార్ పేపర్కి వేపిద్దామంటున్నారు. ఓ, మా పరువు పేపర్ల కేసి ఇలా కూడా తీస్తున్నావా? అయ్యో లేదత్తమ్మా, మీరు చెప్తే వేయమంటాను. ఏం అవసరం లేదు. ఇప్పటికే నువ్వు వెతుకుతున్నది చూసి ఇంకా దొరకలేదా అని నవ్వుతున్నా. పేపర్లకేస్తే ఏమైనా ఉందా? ఎవరో నవ్వుతారని మన పాపను వెతకకుండా ఉండాలి అత్తమ్మా. వద్దంటున్నా కదా ప్రవళిక, ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? అబ్బా, మా అమ్మ దీనిలా అరుస్తుంటే కడుపు నిండిపోయింది. అత్తమ్మ పేపర్కి వద్దంటున్నారు, కానీ ఈ ప్రయత్నం వల్ల నా కూతురు దొరికితే ఏమైనా కానీ నేను ఈ చిన్న ప్రయత్నాన్ని వదులుకోను. అమ్మా, ఏంటి సువి? నేను నా ఫ్రెండ్ దగ్గర పోయేస్తాను. సరేరా. నేనొస్తా సువి. ఏం వద్దురా, నేనొస్తా, ఆగు. సువి ఆగు, నేనొస్తా. ఎవరో సువి అని పిలుస్తున్నారు. సువియేనా? సువి సువి. బాబు ఆగు. ఈ క్రిష్ వద్దంటే ఒక్క మాట వినడు. బాబు ఎవరిని సువి అని పిలుస్తున్నావు? ఈ ఆంటీనా? అమ్మ చెప్పింది కదా ఈ ఆంటీ మాకు సతాయించిందని. చెప్తా. చెప్పు బాబు. మీకెందుకు ఆంటీ? నా పాప ఉన్న ఇంతే ఉండేదేమో. మనం చూస్తుంటే ఎందుకో ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. సువి, నేను వస్తానంటే నువ్వు నన్ను ఎందుకు వదిలిపెట్టిపోయా? నీ పేరు సువియా? కాదు, నా పేరు సింధు. మరి ఆ బాబు సువి అన్నాడు. మీకు అలా వినిపించిందేమో ఆంటీ. నా పేరు సింధు, అయినా నా పేరుతో మీకేంటి? రారా పోదాం. సింధునా? నా కూతురు పేరు చెప్పి చెప్పి సింధు అన్న సువి అనే అనిపిస్తుందేమో ఏంటో. ఏమైనా ఎక్కడ చూసినట్టుంది, కానీ గుర్తు రాకుంది. ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదు సువి, నీ పేరు సింధు అని అబద్ధం ఎందుకు చెప్పావు? అంటే అమ్మకి ఇష్టం లేదురా, అందుకే అలా చెప్పాను. పదా. మేఘనా, అమ్మ మేఘనా, కొంచెం కాఫీ పెట్టమ్మా, తలనొప్పిగా ఉంది. నేనేం నీ పని మనిషిని కాదు, నువ్వే పోయి పెట్టుకోపో. ఎంత మాట అనింది మేఘన. అంటే నేను రోజు పని చేస్తుంది వీళ్ళకి పని మనిషిలానేనా? అయినా మేఘన చిన్నపిల్ల, తన మాటలు పట్టించుకొని నేను బాధపడ్డం ఏంటి? వదినా, వదినా ఏమైంది? వదినా. మేఘనా, ప్రవళిక ఏమైంది? ఏమైంది మేఘనా? ఏమమ్మా? ఏమైంది ప్రవళిక? పొద్దున్నుంచి సువిక్షను వెతికి వెతికి తలనొప్పిగా ఉంటే కాఫీ చేసుకుందామని వెళ్ళాత్తమ్మా. నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయా. అవునా? పొద్దునుంచి ఏం తినలేదా ప్రవళిక? లేదత్తమ్మా, సువిక్షను వెతకడానికి పొద్దున్నే వెళ్ళిపోయా. అవునా? వచ్చి మేఘనతో చెప్తే కాఫీ చేసి ఇచ్చేది కదా. చెప్పానత్తమ్మా. చెప్పింటే ఏం వదినా, చేసిస్తుండే కదా. సరే, వెళ్ళి దోశ వేసుకురాపో. సరే అమ్మా. ప్రవళిక, ఇది తిని కాసేపు రెస్ట్ తీసుకో. అలాగే అత్తమ్మా. సార్ చేస్తున్నారు, ఏం చెప్పాలి? ఎవరు లేరు కదా. హలో మేడం, పాప ఫోటో పేపర్లో వేపించడానికి మీ అత్తమ్మ ఒప్పుకున్నారు మేడం. మేడం చెప్పండి మేడం. ఒప్పుకున్నారు సార్. ఓకే మేడం. నన్ను క్షమించండి అత్తమ్మా, మీ మాట వినకుండా పేపర్కి వేస్తున్నందుకు. ఈ ప్రయత్నం వల్ల సువి దొరుకుతుందనేమో చిన్న ఆశ. అన్నయ్య, నువ్వు చిన్నగున్నప్పుడు భలే తెల్లగా ఉన్నావు అన్నయ్య. అవునా? ఇది నేను కాదు సువి, ఇది నిఖిల్. ఇదిగో ఇది నేను. నువ్వు కూడా బాగున్నావు అన్నయ్య. ఇది నేను సువి. నువ్వు కూడా బాగున్నావురా. అవునమ్మా, ఇందులో నా చిన్నప్పుడు ఫొటోస్ లేవు. నాకు ఫొటోస్ తీయలేదా? అప్పుడు నువ్వు ఇక్కడ లేవు కదా సువి. అమ్మా, మరి ఇక్కడ లేకపోతే ఎక్కడున్నానమ్మా? అది చిన్నప్పుడు నువ్వు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటావు సువి. నలుగురు పిల్లలతో నేను చేసుకోలేనని అమ్మమ్మ నిన్ను తీసుకెళ్లి పెంచుకుందిరా. అవునా? మరి అమ్మమ్మ ఎప్పుడు ఇంటికే రాదు? అమ్మమ్మ 4 సంవత్సరాల కిందటే చనిపోయింది సువి. ఓ,
ఏంటి కూరగాయలన్నీ అయిపోయినాయి? అత్తమ్మ తీసుకురాలేదా? సర్లే నేనే వెళ్ళి తీసుకొస్తా. అమ్మా అమ్మా అమ్మా, ఏంటి మేఘన అలా అరుస్తున్నావు? ఈ పేపర్ చూడు. చూసావమ్మా, వద్దన్న నీ మాట వినకుండా ఇలా శిక్ష ఫోటోని పేపర్ కి వేయించిందో. వద్దన్న కూడా నా మాట లెక్క లేకుండా వేయించిందా? రాని చెప్తా. ఏమైంది వీడికి? ఆనంద్ టిఫిన్ చేద్దాం రారా. ఆనంద్, సుభిక్ష ఫోటో ఏంటి పేపర్లో వచ్చింది? ఏమో అమ్మా, మిస్సింగ్ అని వేశారు. మిస్సింగ్ అంటే తప్పిపోయిందన్నమ్మా. ఇప్పుడు ఏం చేయాలరా? వీళ్ళు పేపర్ కి వేశారంటే ఇంకెక్కువ టైం పట్టదు సుభిక్షను చేరుకోవడానికి. అవునమ్మా, నాకదే టెన్షన్ గా ఉంది. ఏంటి వెనకాల దాచాను నన్ను చూసి? ఏంటది? ఏం లేదమ్మా, మొహం కడుకోరాపో, టిఫిన్ చేసు. చెప్పమ్మా ఏంటో అది. నీకు అన్ని కావాలా సువి? ముందు అమ్మ చెప్పింది చెప్పు, ప్రశ్నలు ఆపి. రే, ఎందుకురా సుభిక్షను బాధ పెట్టినావు? తను చాలా తెలివైనదమ్మా. ఈ పేపర్ చూసేంత వరకు వదలదు. చూపి చూపి అని అంటూనే ఉంటుంది. అందుకే అలా అర్చా. అన్నయ్య నా మీద ఎప్పుడూ అరవలేదు, కానీ ఇప్పుడు ఏం దాచిపెట్టా అంటే ఎందుకంత కోపడ్డాడు? ఏంటి ప్రవళిక ఇది? నన్ను క్షమించండి అత్తమ్మ. ఇలా పేపర్లో వేయిస్తే దొరికే ఛాన్స్ ఉందంటే వేయించా. ఆపు ప్రవళిక. నేనన్నా నా మాట అన్నా నీకు విలువ లేదు. అయ్యో అత్తమ్మ, అలా అనకండి. మరి ఎలా అనమంటావు ప్రవళిక? ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నన్ను క్షమించండి అత్తమ్మ. ఇదేనా ఒకసారి చెప్తే విను, వెళ్ళమంటున్నానా? ఇంతేనా? మమ్మీ ఇంకేమో చేస్తుంది అనుకున్నానే, ఒక్క మాటకి వదిలేసింది. సువిని ఉడికి వచ్చేసా. చా సువి, సువి, సారీ సువి. అబ్బా సారీ చెప్తున్నావా సువి? ఇంకెప్పుడు అలా అరవను. నిజమా? సరే గాని నువ్వు అరిచినందుకు ఈరోజు నేనేం చెప్తే అది చేయాలి. సరే మేడం. ఓకే, పోయి నీళ్ళు తాపు. అబ్బా ఫ్యాన్ అయ్యి. ఓకే మేడం. ఇంకేంటి మేడం? చెప్తా. ఇప్పుడు నువ్వు వెళ్ళి మొన్న మన మామయ్య వాళ్ళ పెళ్లికి పిలిచారు కదా, ఆ పెళ్లికి మనం అందరం వెళ్ళడానికి నువ్వు అమ్మని ఒప్పియాలి. నో, అమ్మ ఒప్పుకోదు. తెలుసు అన్నయ్య ఒప్పుకోదని, అందుకే నువ్వు వెళ్ళి ఒప్పియాలంటున్నా. సువి, అమ్మేమో మనల్ని ఫ్యామిలీ ఫంక్షన్స్ కి తీసుకెళ్లదు, నాకేమో ఇప్పుడు ఫంక్షన్ కి వెళ్ళాలనుంది. నువ్వు వెళ్ళి ఇప్పుడు ఒప్పిపో. ఏంట్రా అలా నవ్వుతున్నావు? జోక్ చెప్తే నేను కూడా నవ్వుతాను. అమ్మ మామయ్య పిలిచిన పెళ్లికి పోదామమ్మా. వద్దురా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. అబ్బా సర్లేరా, పోదాం. అన్నయ్య ఒప్పుకుందా? ఒప్పుకుంది. హాయ్, నిజమా అన్నయ్య? థ్యాంక్ యూ అన్నయ్య ఒప్పించినందుకు. మరి కోపం తగ్గిందా మేడం? ఈ డిటెక్టివ్ జీవితం ఏంట్రా బాబు, నన్ను నేనే అనుమానించుకోవాల్సి వస్తుంది. సార్, పేపర్కి వేయడం వల్ల ఏమైనా తెలిసిందా? లేదు మేడం. మేడం ఒక నిమిషం మేడం. ఓకే సార్. మేడం ఈ బుక్ మా అక్కది, పక్కనే ఉంటారు, ఇచ్చి రావాలి. వెళ్ళి ఇచ్చొస్తాను మేడం. సార్, ఏంటి మేడం? నేను వస్తా సార్. మీరు మీ చెల్లితో మాట్లాడే లోపు నేను బయట నా కూతురు వెతుకుతూ ఉంటాను. సరే మేడం, రండి వెళ్దాం. ఓకే సార్. ఏందబ్బా అమ్మ అట్లుంది? అమ్మా, ఆ పేపర్లో ఫోటో గురించి ఆలోచిస్తున్నావా? అవునరా. ఏం కాదులే అమ్మా. ఏందోరా, ఈ టెన్షన్లలో నువ్వు ఈ పెళ్లికి వెళ్దామంటూ నన్ను ఒప్పించావు. సువి వెళ్ళాలని అనుకుంటుందమ్మా. అవునా? అందుకే తన హ్యాపీనెస్ కోసం వెళ్దామమ్మా. ఏందో ఈ నిక్లేష్ ఇప్పుడే ఎన్సీసీ ట్రైనింగ్ కని వెళ్ళాడు. రామా వెళ్దాము. సరే పదరా. వావ్, ఫస్ట్ టైం ఫంక్షన్ కి వెళ్తున్నాం. ఐఎమ్ సో హ్యాపీ. బాగున్నావా శశి? బాగున్నాక, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా శశి, రా లోపలికి. పదక్క. సార్, మీరు వెళ్ళండి, నేను చుట్టుపక్కల అడిగేసి వస్తా. ఎవరు శశి ఈమె? నా క్లయింట్ అక్క, తన పాప తప్పిపోతే వెతకడానికి వచ్చింది. అయ్యో అవునా? రండి లోపలికి, కాఫీ తాగి వెళ్దురు. రండి మేడం. కూర్చోండి శశి, కాఫీ తీసుకోండి. ఎన్ని రోజులైందమ్మా పాప తప్పిపోయి?